అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనము మటన్ ఎండు ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మా వారు ఈరోజు 1.5 కిలో మటన్ తెచ్చారండి. ఇది మాకు వండుకోవడం చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని కొద్ది మాంసం తీసుకొని ఆరబెట్టుకోవాలనుకుంటున్నానండి. అది ఎలా ఆరబెట్టుకోవాలో చూసేద్దామండి. ఇందులో కొంచెం ఇట్లా గట్టిగా ఉన్న ముక్కలు తీసుకొని చాలండి. ఇందులో సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఆరబెడతాం కాబట్టి. పసుపు, కారము, ఫైవ్ మినిట్స్ ఇలానే పెట్టేసి తర్వాత ఎండలో ఆరబెట్టేద్దామండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. తర్వాత దీన్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకుందామండి. ఇలా ప్లేట్లో కానీ లేకపోతే ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెట్టుకుందామండి. ఇలా ఎండలో ఆరబెట్టేసుకుందామండి. ఇంకొంచెం ఆరాలండి. ఇప్పుడు పొడి చేసుకున్నాము. ముక్కలు బాగా ఎండాయండి. ఇప్పుడు ఎలా పొడి చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాము. ముక్కలు వేయించుకోవడానికి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ముక్కలు వేసేసుకున్నాము. చూసారా ఎలా గోల్డెన్ కలర్లో వచ్చాయో? తీసి పెట్టేద్దామండి. కారం పొడికి ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 10-15 తెల్లబాయలు కావాలండి. ఇప్పుడు మనం ఇదే బాండలో మిర్చి వేసి వేసుకున్నాము.
తెల్లబాయలు వేసి దంచాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గుమగుమలాడి ఎంతో టేస్టీ అయిన మటన్ పొడి రెడీ. ఇప్పుడు ఇది నేను అన్నంలో కానీ, ఈ పొడిని అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్పు నాన్న, ఎలా ఉంది నాన్న? సూపర్గా ఉంది మమ్మీ. థ్యాంక్ యూ. వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.